భద్రతా సేవలు, పోర్టు కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్, ఓల్డేజ్ ఆశ్రమాలు, విద్య వంటి ఎన్నో రంగాలలో దాదాపు 25 వారి సేవల్ని అందిస్తూ వారి యొక్క పేరుని సార్థకం చేసుకో ఉంటున్నారు, విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్నారు వారి యొక్క సేవలని. దానిలో భాగంగా ఇప్పుడే మన గౌరవ మాన్యవన్ శ్రీ ముఖ్యమంత్రి గారు నందగోకులం అనేటువంటి లైఫ్ పాఠశాలని ప్రారంభించారు. వారి యొక్క ప్రతి పేరులో కూడా ఒక అద్భుతమైన సందేశం మనం గమనించవచ్చు. నందగోకులం లైఫ్ స్కూల్, లైఫ్ అంటే జీవితం, జీవితాన్ని ప్రసాదించే విద్య. విద్య అంటే కేవలము అక్షర జ్ఞానం మాత్రమే కాదు, బ్రతుకు పాఠాలు నేర్పేదే వాస్తవికమైన విద్య. అందుకే వారి యొక్క పేరు కూడా నందగోకులం లైఫ్ స్కూల్ అనే ఒక పాఠశాలని స్థాపించి, ఆ పాఠశాల యొక్క మోటో భారతదేశం మొత్తం ఉండేటువంటి నిరుపేద కుటుంబాల నుంచి విద్యార్థులను సేకరించి కులరహితంగా, మతరహితంగా, జాతిరహితంగా ఎవరైతే బాగా పేదరికంలో ఉంటారో వారికి ఆవాస విద్య అంటే భోజన సదుపాయము, హాస్టల్ సదుపాయము అన్నీ కలిగినటువంటి విద్యని అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్లో సిబిఎస్ఈ పాఠశాల మరియు స్టేట్ సిలబస్తో 2 పాఠశాలలు నడుపుతూ ఇక్కడ 3వ పాఠశాలగా ప్రస్తుతం కేవలం బాలురకు మాత్రమే ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ దాదాపు విద్యార్థులకి కేవలము విద్యే కాదు, ప్రకృతి పట్ల ప్రేమను కలిగించాలని, ప్రకృతితో అనుసంధానం చేయాలని, ప్రకృతితో మమేకమవ్వాలనే ఉద్దేశంతో వారికి ప్రకృతితో సంబంధించిన పాఠాలు నేర్పుతూ గోసేవ యొక్క విలువని వారికి తెలియజేస్తూ గోవుల యొక్క సంరక్షణ, ఎద్దుల యొక్క సంరక్షణ కూడా వారి విద్యలో భాగస్వామ్యం చేస్తూ ప్రకృతికి దగ్గరగా పాఠాలు నేర్పుతూ, మనం పాత రోజుల్లో చదువుకున్నాం రిషి వ్యాలీ అనే ఒక పాఠశాల మనందరం విని ఉంటాం. అక్కడ పిల్లల్ని ప్రకృతితోనే పాఠాలు చెప్తారు. అక్కడ కరికులం అంటూ ఉండదు, సిలబస్ అంటూ ఉండదు. విద్యార్థి తనకు తానుగా ప్రకృతితో మమేకమై తానంతట తాను నేర్చుకోవడం, అనుభవం ద్వారా వచ్చే విద్య ఆ జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఆ సూత్రాన్ని పాటిస్తూ వారి యొక్క లోగో మీరు గమనించినట్లయితే చూస్తాం మనం, విద్యాదాన మతపరం అని అన్నారు. అంటే విద్యను అందించడం గొప్ప బహుమతి అని అన్నారు. ఒక వ్యక్తి జీవితంలో మనం అతని కానుకలు, సంపద ఏమిచ్చినా కొన్ని రోజుల్లో పోతాయి. కానీ ఒక వ్యక్తికి లేదా ఒక బాలుడి, ఆ బాలికకి, ఎవరైనా ఒక ప్రాణికి మనం విద్యను అందించినట్లయితే అతని జీవితంలో చెప్పుకోదగినటువంటి మార్పు వస్తుంది. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ వారు ఇక్కడ అనాథ పిల్లలు, పేద పిల్లలు అయినటువంటి వారిని కేవలము కులము చూడకుండా, మతము చూడకుండా, ప్రాంతము కూడా చూడకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వారికి విద్యని అందిస్తూ ఉన్నారు. అటువంటి విద్యా సంస్థని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి గారి స్వహస్తాల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది. అదేవిధంగా నేటి రోజుల్లో గోవులు అంతరించిపోతున్న ఈ తరుణంలో కేవలము గోవులనే కాకుండా ఎద్దులను కూడా సంరక్షించాలి అనే ఒక కాన్సెప్ట్తో వారిక్కడ దాదాపు గోశాల అనే ప్రాంతాన్ని నిర్మించి అక్కడ దాదాపు ఒంగోలు, గిర్, కాంక్రీట్, పొంగనూరు వంటి మేలు జాతి ఎద్దుల యొక్క సంతతిని కాపాడాలనే లక్ష్యంతో వారు ఇక్కడ చేయబోతున్నారు. అటువంటి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలని ప్రారంభించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దం పాటిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అతిరథ మహారథులందరికీ స్వాగతం. ఏపీ అంటే మనందరికీ తెలిసింది ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత, నవ్యాంధ్రకి 2వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ అంటే అబ్రివేషన్ అమరావతి, పి అంటే పోలవరంగా మారిపోయింది. సీఎం గారికి 2 కళ్ళు, ఒకటి అమరావతి, 2 పోలవరం. మరియు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావిస్తూ ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగం పరుగులు తీస్తున్న శుభ సందర్భంలో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం
ఈరగాలి గ్రామంలో ఈరోజు మనకి ప్లాంట్ పెట్టడం, ఇథనాల్ ప్లాంట్ అనేది అభివృద్ధిలో భాగం. అభివృద్ధి అంటే దాదాపు 500 మందికి ఉపాధి కూడా ఇక్కడ కల్పిస్తుంది. మరి ఇథనాల్ అనేది భవిష్యత్తులో మనందరికి కూడా పెట్రోల్ కొరతను తీర్చడానికి, పెట్రోల్ యొక్క రేట్లు తగ్గించడానికి దీన్ని సమ్మిళితం చేసి వాడేది. కాబట్టి చెరకు నుంచి, జొన్న నుంచి, మొక్కజొన్న నుంచి, బియ్యం నుంచి ఇథనాల్ తయారు చేసి పరిశ్రమ ఇక్కడ రావడం మనందరికీ అదృష్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు వర్యులు ఈ విధంగా విశ్వ సముద్ర వారి ద్వారా ఏర్పాటు చేయడం ధన్యవాదాలు. ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పురోగతి వైపు పరుగులు తీస్తున్నటువంటి మహాశిల్పి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 25 సంవత్సరాల ప్రాయానికే ఎమ్మెల్యే, 28 సంవత్సరాల ప్రాయానికే మంత్రిగా, ఆర్థిక సంఘ సంస్కర్తగా, విజనరీ రూపకర్తగా, పథకాలకు జన్మభూమి, ప్రజల వద్దకే పాలన, పరిశుభ్రత, పచ్చదనం వంటి పథకాలకు పురుడు పోసిన ఘనత వారిదే. హైటెక్ ముఖ్యమంత్రిగా సాంకేతిక అభివృద్ధికి బీజం వేసి హైటెక్ సిటీని ప్రారంభించి ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయికి హైదరాబాదు నిలిపిన దూరదర్శి.